అవును, చాలా బాగుంది. ఫ్రెండ్స్, స్టాప్ స్టాప్, ఏదో హెలికాప్టర్ ఇక్కడికి వస్తుంది అనుకుంటున్నాను. వాళ్ళు మనల్ని చూడకముందే మనం ఈ క్లౌడ్స్ అన్నిటిని నార్మల్ గా మార్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. త్వరగా రండి. ఏంటిది? మేఘం మీద ఇల్లుంది, స్నోమ్యాన్, అక్కడ 2-3 పిల్లలు ఆడుకుంటున్నట్టుగా చూశాను. నేను చూస్తుంది నిజమేనా? ఇప్పుడంతా నార్మల్గా ఉంది. అంతా నా భ్రమ. ఓకే, నేను వెతుకుతున్న చోటు ఫైనల్గా నేను కనిపెట్టాను. ఈ ప్రదేశంలో యురేనియం మొత్తం నిండిపోయి ఉంది. డ్రకోటాకి ఏదైనా కావాలంటే దానికోసం ఎవరిని చేయి చాచి అడగడు, దక్కించుకుంటాడు. ఆ సిటీ చూడు, ఆ ప్రదేశం అంతా యురేనియంతో నిండిపోయి ఉంది. అది నా సొంతమైందంటే ఈ ప్రపంచంలో నాకంటే శక్తివంతుడు, ధనవంతుడు ఇంకెవ్వడూ ఉండడు. అన్ని దేశాలు నా కంట్రోల్లో ఉంటాయి. ఆ ప్యాలెస్ పక్కనే హెలికాప్టర్ని ల్యాండ్ చేయి. అక్కడ ఉన్న కింగ్కి ఖచ్చితంగా యురేనియం గురించి తెలిసే ఉంటుంది. మీరు ఏ సిటీ గురించి మాట్లాడుతున్నారో తెలుస్తోందా? ఆ సిటీ పేరు సన్ సిటీ. కానీ ఆ సిటీ నాది కాదు. అందుకని ఈ విషయంలో నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేను. ఎందుకంటే అది జైసింగ్ చౌహాన్ సన్ సిటీ. వాడు నా పాత శత్రువు. వాడంటే నాకు ఇష్టం లేదు. వాడు మీకు సిటీ కాదు కదా, అక్కడున్న చిన్న పీస్ కూడా మీకు దక్కనివ్వు. వాడు ఒక పెద్ద మెజిషియన్. మెజిషియన్? ఈ కాలంలో మ్యాజిక్? మీరు కూడా మెజిషియన్ లాగానే కాస్ట్యూమ్ వేసుకున్నారు. అంత మాత్రాన మీరు కూడా మెజిషియన్ అని అర్థం కాదు. నేను మాంత్రికుని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇది మీరు ఎలా చేశారు? ఇది షాకాల్ మ్యాజిక్ లోని ఒక చిన్న భాగం అంతే. జైసింగ్ చౌహాన్ ఇంతకన్నా పెద్ద పెద్ద మ్యాజిక్లే చేస్తాడు. ఏమంటున్నారు మీరు? ఇటువంటి మ్యాజిక్ల గురించి నేను కథల్లో మాత్రమే విన్నాను. సరే, నా ఫ్రెండ్ని కిందకు దింపండి. ఇలా చూడు, ఆ నిచ్చెన నీ పక్కనే కదా ఉంది. నువ్వు కిందకి దిగచ్చు కదా. వద్దు వద్దు, నేను కింద పడిపోతున్నాను. నేను మీకు అభిమాని అయిపోయాను షాకాల్. మీరు నేను ఒక్కటయ్యామంటే ఈ ప్రపంచాన్ని జయించొచ్చు. నాకో విషయం చెప్పండి,
మ్యాజిక్ చేయటానికి ముఖ్యమైన విషయం ఏమిటో చెప్పండి. మ్యాజిక్ చేయడానికి నోరు, కళ్ళు, చేతులు కావాలి. ఈ 3 ఉండడం చాలా ముఖ్యం. నోటితో మంత్రం చెప్పి మన కళ్ళతో ఎక్కడ మ్యాజిక్ చేయాలో చూసి చేత్తో మ్యాజిక్ కావాల్సిన యాక్షన్ చేయాలి. నేను జైసింగ్ కళ్ళను, నోటిని, అతని చేతుల్ని స్తంభింపజేస్తే అతని నా కంట్రోల్లో ఉంచుకోగలనా? తప్పకుండా. ఆ పని నీ వల్ల అయితే చేసి చూడు. ఇక ఆ తర్వాత సన్ సిటీ నీ సొంతం అవుతుంది. అలాగే నా శత్రువు శాశ్వతంగా అంతమైపోతాడు. ఎవరు శబ్దం చేసింది? ఓ సారీ, నేను తీసిస్తాను. ఏం పర్వాలేదు, నేను తీసుకుంటాను. వీడు నా మిత్రుడు సపోలానే, ఇంకెవరో కాదు. అరే ఓలా, నేనే సబోలా. నైస్ మీటింగ్ యూ. షకోల్, నేను జైసింగ్ ని నా కంట్రోల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. కానీ అంతకుముందు నీ సిటీ, కాల్ సిటీ నా కంట్రోల్లోకి రావాలి. ఏమన్నావు? నా సిటీని నీ సొంతం చేసుకుంటావా? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాక్. ఇతను చాలా ఎక్కువగా మాట్లాడాడు కదూ. తగలా పహల్వాన్, త్వరగా అతని నోటికి టేపు వేసి కళ్ళ గంతలు కట్టి చేతులు తాళ్లతో కట్టే. ఈ రోజు నుంచి నేనే మీ కొత్త కింగ్ని. ఇప్పుడు నేను జైసింగ్ చౌహాన్ దగ్గరకు ఇదే ఆఫర్తో వెళతాను. నేను నీకు ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను, నా ఈ సిటీని నేనెవరికి అమ్మను అని. నేను ఈ సన్ సిటీకి కింగ్ని అనుకోవడం లేదు, కేర్ టేకర్ని అనుకుంటున్నాను. బాస్, దీన్ని మీరు హెలికాప్టర్లోనే మర్చిపోయారు. ఇది మీకు ఎక్కడ దొరికింది? కాల్ సిటీ కింగ్ షాకాల్ని కలవడానికి వెళ్ళినప్పుడు అతనే నాకు ఇది బహూకరించాడు. ఈ స్టఫ్ అందంగా ఉంది కదూ. ఇది స్టఫ్ కాదు, సపోలా, షాకాలు పెంచే పాము. ఏంటిది, పావా? భయపడద్దు. షాకాలు అనుకుంటే తప్ప ఈ స్టఫ్ పాముగా మారే అవకాశం లేదు. డ్రకోటా, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. నువ్వు ఈ సన్ సిటీ మీద ఆశలు వదులుకుని ఇక్కడ నుంచి బయలుదేరితే మంచిది. జయసింగ్, మీకు నా గురించి తెలియదు. డ్రకోటా ఒకటి కావాలని కోరుకుంటే ఎవరిని చేయి చాచి అడగడు, దాన్ని దక్కించుకుంటాడు. కళ్ళు, నోరు, చేతులు, ఇవే కదా మ్యాజిక్ లో అవసరమైన విషయాలు. వీటిని నా కట్టుబాటులోకి తెచ్చుకున్నాను అంటే అప్పుడు నువ్వు మ్యాజిక్ ని ఎలా చేయగలుగుతావు? ఇంకొద్ది క్షణాల్లో మీ ఆయుధాలన్నీ నా కంట్రోల్లోకి రాబోతున్నాయి. మనసుంటే మార్గం ఉంటుంది. మా తాతయ్యని మీరు ఏం చేస్తున్నారు? రుద్ర, రుద్ర! మర్యాదగా నేను చెప్పేది విను. మా తాతయ్యని వదిలిపెట్టే. సార్, మన ముందు ఒక పిల్లాడు ఎగురుతున్నాడు. వీడికి జైసింగ్ తెలుసు అనుకుంటా. ఇతను జైసింగ్ మనవడు. నువ్వు ఏం చెయ్యగలవు? ఈ హెలికాప్టర్ మీద దాడి చేస్తే మాతో పాటు మీ తాత కూడా పైకి పోతాడు. దాడి చేయి, ఆలోచించుకుని దాడి చేయి. నేను ఆఖరిసారిగా చెప్తున్నా, మా తాతయ్యని వదిలిపెట్టు, లేదంటే రుద్ర, అటు చూడు, చాలా మిసైల్స్ మన పక్కకు వస్తున్నాయి.